నవీన్ యాదవ్ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర తెలంగాణలో ఈ పేరు వినిపిస్తుంది. నవీన్ యాదవ్ అనగానే విక్టోరియస్, విజయోత్సవ, అదేవిధంగా విధాయక ఎమ్మెల్యేగా వినిపిస్తుంది. ఈయన చేసిన ఎంతో మంచి పనులే ఈ రోజు ఈ విజయానికి మెట్టుగా మారాయి. మరి ఈ రోజు గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క కష్టాన్ని ఈ రోజు ఫలితంగా మారింది. ఆయన చేసిన ఎన్నో మంచి పనులలో విద్య ప్రాథమం. అదేవిధంగా శ్రీశైలం యాదవ్ గారు ఎలాగో తనయ్య కూడా అదే బాటలో వెళ్ళాడు. ఈరోజు సినీ కార్మికులు కూడా ఎంతో మంది నవీన్ యాదవ్ వెంట ఉంటున్నారు, మద్దతుగా పలికారు. ఇది ఖచ్చితంగా శ్రీశైలం యాదవ్ గారు చేసిన మంచి పనులు. మరి ప్రజలు కూడా మా గుండెలో మా నవీన్ అన్న రావాలి, పక్కా లోకల్ అనే ఒక వ్యక్తి కూడా ఆవేదన చేశారు. ఎందుకంటే మాలో పెరిగిన వ్యక్తి, మా బఫ్తీ, మా కాలనీలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి నవీన్ యాదవ్ ఉన్నారు. ప్రజల గుండెల్లో కూడా ఆ చప్పు నవీన్ యాదవ్ తోనే మొదలవుతుంది. మరి కారు ఏమైందంటే పంక్చర్ అయి షెడ్ లో వెళ్ళిపోయింది. కేటీ అన్న మాటలకి ఈ రోజు అంతా ముగిసింది. నవీన్ యాదవ్ ఈ యొక్క రిజల్టే తన యొక్క చిహ్నాన్ని, క్యారెక్టర్ ని డిజైన్ చేస్తుంది. గత ఎన్నో సంవత్సరాలుగా తను ఎన్నో ఆరోపణలు ఆవేదన చేసినా అవన్నీ పట్టించుకోకుండా కేవలం ప్రజల కోసమే తన యొక్క మంచి పనులు నేతృత్వంలో వెలిగాయి. మరి 17వ తేదీన నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా ఈ టికెట్ రావడం కూడా ప్రతి బీసీ బిడ్డ ఒక మద్దతు ఉంటుంది. మరి అక్కడ సానుభూతి ఏమైంది? సునీత గారు కూడా సానుభూతి ఉందని ఏడ్చారు, కానీ సానుభూతి నవీన్ యాదవ్ వైపు ఉంది. గతంలో అయినా స్వతంత్రంగా పోటీ చేసి ఎంఐఎంలో చేశారు, స్వతంత్రంలో కూడా చేశారు పోటీగా. కానీ ఈసారి కాంగ్రెస్ యొక్క చిహ్నం మద్దతు పలకడంతోనే ఈరోజు గెలిచారు. హ్యాపీగా ఈ యొక్క ఓటింగ్ జరిగింది, రిగ్గింగ్ లేకుండా ఎన్నో డివిజన్స్ లో చక్కగా చేసి ఈ రోజు ఒక గెలుపుని విజయోత్సవంగా చెప్పారు. మరి ప్రస్తుతం నవీన్ యాదవ్ గారు కూడా ఇంటికి వచ్చి ఆ సంబరాల్లో మునిగిపోతారు. మరి ఈ విజయం ఖచ్చితంగా ప్రజలే అని నవీన్ యాదవ్ గారు చెప్పారు. గతంలో కూడా అతని మీద ఎన్నో నెగిటివ్ ఇంపాక్ట్స్ జరిగాయి. ఇదన్నీ కూడా తూడిపేయడానికి కేవలం ఈ యొక్క ఎలక్షన్స్ అనే యొక్క చెప్పొచ్చు. దిస్ ఈస్ ద రైట్ టైమ్ ఫర్ ద పీపుల్ టు టెల్ అబౌట్ నవీన్ యాదవ్, బికాస్ ఫర్ ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ అబౌట్ రియాక్షన్. మంచి మనసుతో ఉండి మంచి పనులు చేశారు కాబట్టి గెలిచాడని కూడా వాళ్ళు చెప్పేదారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.